వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యోగి ప్రియ వ్లాగ్స్. ఈరోజు అయితే వినాయక చవితి మేము ఎలా జరుపుకుంటున్నామో ఏంటో చూసేయండి. అలానే మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండ్ మీ కుటుంబాలకు కూడా. ఫస్ట్ ఫ్రెష్ అయిన తర్వాత దేవుడికి కావాల్సిన ప్రసాదాలకి ఐటమ్స్ అన్నీ మేము తయారు చేసుకుంటున్నాం, బెల్లం అవన్నీ. అండ్ మా అమ్మేమో పొయ్యి దగ్గర పాలు పొంగించడానికి అన్నిటికీ తయారు చేసుకుంటుంది, గిన్నెలు బియ్యము అన్నీ. మా తాతయ్యను మా తమ్ముడేమో దేవుడి విగ్రహము పాలవెల్లి ఇవన్నీ తీసుకురావడానికి వెళ్ళారు. గరిక మిగతా సామాగ్రి మొత్తం తీసుకురావడానికి వెళ్ళారు. అండ్ మా నాన్నేమో చిన్న చిన్న పనులు చేస్తున్నారు. పాలవెల్లికి అయితే ఫుల్ పసుపు కుంకుమ అన్నీ పెడుతున్నాను. అండ్ నా పని అది ఫస్ట్ పని అది నేను చేస్తుంది. అండ్ ఎప్పుడు మేము కలిసి ఉండవు, ఎందుకంటే ఎక్కువగా మేము హాస్టల్స్లో ఉంటాం కాబట్టి ఈ రిచువల్స్లో మేము ఎక్కువ పాల్గొనం కాబట్టి ఇది నలుగురం కలిసి చేసుకుంటుంది. అలా దాంట్లో మళ్ళీ మా అమ్మమ్మ మా తాతయ్య వీళ్ళు కూడా వచ్చారు. అండ్ చాలా బాగా జరుపుకున్నాము. అండ్ మా నాన్నను మా తమ్ముడు కలిసి తోరణాలు కడుతున్నారు అక్కడ దేవుడి గుడికి. అండ్ ఇక పాలవెల్లి అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం మేము. అలానే విఘ్నేశ్వరుడిని పెట్టడానికి ఫస్ట్ మేము స్టూల్ అనుకున్నాం, దాని తర్వాత అది కుదరలేదు. ఆల్రెడీ మీకు అక్కడ పసుపు రాస్తూ కనపడి ఉంటాను ఫస్ట్లో. అండ్ దాని తర్వాత ఇక పాలవెల్లి ఇక కిటికీ కడదాము అని మా తమ్ముడు కడుతున్నాడు. ఇగోండి మా బుజ్జ వినాయకుడు చాలా బాగా రెడీ చేసింది మా అమ్మ అయితే. పూలు అన్నీ మా అమ్మే రెడీ చేసింది, నేను టచ్ అయితే చేయలేదు ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి. గౌరమ్మని చేయడానికైతే నేను హెల్ప్ చేశాను. పూజ అయితే స్టార్ట్ అయింది. మా నాన్న మంత్రాలు కథ మొత్తం చదివారు. చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేశాను, చూసేయండి. వాసన చూసి వెనక వేసుకోవాలి. నమః సూర్పకర్ణాయ నమః. ఏదే అదాంగ పూజ అండి. సూర్పకర్ణాయ నమః, బాలచంద్రాయ నమః, సర్వేశ్వరాయ నమః, విఘ్నేశ్వరాయ నమః, ఏకదంతాయ నమః, ఇవ వస్త్రకాయ నమః, మూషికవాహనాయ నమః, కుమారగువే నమః, నమః, ఇవ వక్రాయ నమః, వినకాయ నమః, నల్ముకాయ నమః, ఓం కృత్వే నమః, ఓం సర్వకర్తే నమః, ఓం సర్వనేత్రే నమః, ఓం ప్రాజ్ఞాయ నమః, ఓం విఘ్నకర్తే నమః, ఓం విశ్వనేత్రే నమః. స్వామి, నువ్వు ఎల్లప్పుడూ నా కైలాసమున పార్వతీదేవి భర్త జాడ తెలియక పలు తరంగులు వెతుకుచూ కొంతకాలమునకు గదా పరమేశ్వరుని వాహనముకు నందిని గంగరెద్దులుగా అలంకరించి కథ మొత్తం అయితే అయిపోయింది. అక్షింతలు చేతిలో పట్టుకున్న అక్షింతలు దేవుడి దగ్గర వేసుకొని తల మీద వేసుకోవాలి. అండ్ దాని తర్వాత గుంజీలు తీయాలంటే, ఎందుకంటే వినాయకుడి దగ్గర గుంజీలు తీస్తే మంచిదని చెప్పింది మా అమ్మ, అందుకని గుంజీలు తీశాను నేను కూడా. అందరూ వచ్చి దేవుడి దగ్గర దండం పెట్టుకున్నారు. దాని తర్వాత ప్రసాదాలు దేవుడి దగ్గర పెట్టి నైవేద్యం కింద పెట్టేసి బయటకు వచ్చేసాము. పూజ అయితే సూపర్గా జరిగింది. అందరం కలిసి ఉన్నాం కాబట్టి ఇంకా మాకు ఒక మెమరబుల్ మూమెంట్స్ లాగా ఉన్నాయి. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఇక అయితే కొబ్బరికాయ కొట్టించారు. ఈసారి అయితే పూజ మొత్తం మా తమ్ముడితో చేపించారు, ఎందుకంటే అబ్బాయి చేస్తే మంచిది పూజ అని. అండ్ ఇక హారతి కూడా ఇచ్చేశారు, ప్రసాదం కూడా దేవుడికి అర్పించేశారు. ఇక మొత్తం పూజ A to Z ఎక్సెప్ట్ దేవుడి దగ్గర మంత్రాలు కథ చదవటం తప్ప మిగతాది మొత్తం మా తమ్ముడు చేశాడు అండ్ మా అమ్మ చేసింది. చిన్న చిన్న పనులన్నీ నేను చేశాను. ఆ పాలవెల్లికి పసుపు రాయటం, కుంకుమ పెట్టడం, మిగతా పనులన్నీ చిన్న చిన్నవన్నీ నేను చేశాను. అండ్ ఇక మా పూజ అయితే పూర్తి కంప్లీట్ అయింది అండ్ సక్సెస్ఫుల్గా చాలా హ్యాపీగా చేసుకున్నాము. ఎందుకంటే ఫస్ట్ టైం అందరం కలిసి ఉన్నాము అండ్ మా అమ్మమ్మ వాళ్ళు కూడా వచ్చారు. ఇటువంటి ఈ ప్రసాదాలు
కూడా పూజ చేసాము అండ్ ప్రసాదాలు కూడా పెట్టాము. అండ్ ఇలాగా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ 3 days పెట్టాము మేము దేవుణ్ణి. అండ్ దాని తర్వాత నిమజ్జనం చేసాము. అండ్ ఇలా జరిగింది మా పూజ, చాలా బాగా జరిగింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.